వంశాన్ని నిలిపే వారసుడు ఒక్కడుండాలి అన్న ఆ పేద తండ్రి కోరిక అతడిని 7 ఆడబిడ్డలకు తండ్రిని చేసేసింది. ఒకరిద్దరైతేనే వాళ్ళని ఎలా అత్తారింటికి పంపించడం? ఎంతో కష్టమైన ప్రస్తుత పరిస్థితిలో ఆ 7 ఆడబిడ్డల జీవితాలను ఆ తండ్రి ఎలా తీర్చిదిద్దాడు తెలుసుకుందాం చలో. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ పెద్ద ఆయన పేరు రాజ్ కుమార్ సింగ్. బీహార్ రాష్ట్రం సరన్ జిల్లాకు చెందిన ఈయన పిండి మిల్లు నడుపుకుంటూ జీవితం సాగించేవాడు. ఈయనకు పెళ్లైన కొద్ది సంవత్సరాల తర్వాత ఆడబిడ్డ పుట్టింది. ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడిపోయాడు. రెండో కాన్పులో మగబిడ్డ పుడితే ఇక తనకు తన వంశం పేరు నిలబడుతుందని ఆశపడ్డాడు. అయితే రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. మూడో బిడ్డ అయినా మగపిల్లాడు పుడతాడు అనుకున్నాడు. అందుకే ఫ్యామిలీ ప్లానింగ్ కు నో చెప్పేశాడు. మూడోసారి కూడా ఆయన ఇంట్లోకి ఆడ శిశువే అడుగుపెట్టింది. పట్టు వదలని విక్రమార్కుడిలా మారిన రాజ్ కుమార్ కు 4, 5, 6, 7 ఇలా వరుసగా అమ్మాయిలే పుట్టారు. అలా తనకు వారసుడు ఉండాలి అన్న రాజ్ కుమార్ కళ కొండెక్కేసింది. మగపిల్లాడు పుట్టాలి అన్న ఆ ఒక్క పిచ్చి కోరిక తప్ప మరి ఎలాంటి మానసిక దౌర్బల్యాలు లేని రాజ్ కుమార్ సింగ్ బిడ్డల పెంపకంలో మాత్రం చక్కటి క్రమశిక్షణ పాటించాడు. వారి మానసిక స్థైర్యం దినదినాభివృద్ధి చెందించడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఒక్కొక్క ఆడబిడ్డను ఒక్కో ఆణిముత్యంలా పెంచాడు. దాంతో వారంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు కానీ ప్రధానంగా ప్రజారక్షణకు అనుసంధానమైన శాఖల్లో ఉద్యోగులుగా మారిపోయారు. పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ అయింది. రెండో అమ్మాయి హనీ ఎస్ఎస్బిలో ఉద్యోగం సంపాదించింది. మూడో పాప సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అయింది. ఇక నాలుగో కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ అయింది. మరో అమ్మాయి పింకీ ఎక్సైజ్ శాఖలోను, ఆరో బిడ్డ బీహార్ పోలీస్ శాఖలోను, ఏడో డాటర్ ఎంచక్క జీఆర్పీలోను పోలీసులయ్యారు. మొత్తానికి ఆ ఇల్లంతా పోలీసులతో నిండిపోయింది. వీరంతా కలిసి తమ సంపాదనతో తమ తల్లిదండ్రుల కోసం ఓ చక్కటి ఇల్లు కట్టించారు. అంతమంది ఆడబిడ్డలను కన్న రాజ్ కుమార్ జీవితం మాత్రం ఆనందాల హరివిల్లే అయింది. తమ తమ ఉద్యోగాల్లో చక్కగా స్థిరపడ్డ వారందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా పెళ్లిళ్ళు చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. ఓ పక్క తనను ఇంతకాలం పెంచి పోషించిన పిండి మిల్లును మాత్రం ఆపకుండా నడుపుకుంటున్న ఆ తండ్రి కాసింత పనులన్నీ పక్కన పెట్టి తన కన్న కూతుళ్లకు చక్కటి మొగుళ్లను వెతికే పనిలో బిజీ అయ్యాడు. ఒక్క మగపిల్లాడు కావాలని మనసు నిండా కోరుకుని 7 ఆడబిడ్డలకు తండ్రైన రాజ్ కుమార్ సింగ్ రాత బాగుండి అంతా సక్రమంగా జరిగిపోయింది. కానీ ఏమాత్రం తేడా వచ్చి ఉన్నా ఆ ఆడబిడ్డల జీవితాలు ఎలా ఉండేవో అన్న ప్రశ్నకు సమాధానం దొరికేది కాదేమో. అందుకే ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా ఇద్దరితో ఆపేయడం అన్నది అటు ఆ బిడ్డలకు కానీ ఇటు ఆ తల్లిదండ్రులకు కానీ ఎంతో మంచిది. ఏమంటారు?